నీకే దేవా సమర్పించును నా జీవితం నీకే అంకితం. ఈ నా జీవితాలలో ఏ విధంగా మనము జీవిస్తున్నాం, ఎటువైపు మనము ఉంటున్నాం అనేది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకున్నాము. నీ జీవితము నా జీవితం ఎందుకు దేవుడికి అతి సమీపంగా ఉండలేకపోతుంది? ఏదో అడ్డుగా ఉంది. ఏ పాపమో, ఏ అబద్ధమో, ఏ వేషధారణ జీవితమో, ఏ అక్రమ సంబంధాలో, లేకపోతే ఏ చెడు వ్యసనాలో అవి మనకి దేవుడికి మన మధ్య అడ్డంగా ఉన్నాయి కాబట్టి దేవుడి సన్నిధిని మనము కోల్పోతున్నామేమో. ఎప్పుడైనా మనం ఆలోచించామా? కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు ఇశ్రాయేలు దేశస్తులతో ఎంత కృప కలిగి చూపించినారు దేవుడు అంటే. దేవుడు ఇది యెహోవా ఈరే వలె వారికి కావాల్సిందంతా ఇస్తా అంటున్నారు. యెహోవా నిస్సీ వలె ఆ శత్రువుల నుంచి దేవుడు వారిని కాపాడుతా అని అంటున్నారు. దేవుడు వాగ్దానం చేసిన వారు నమ్మదగిన వారు, వాగ్దానం కూడా చేస్తారు, చేసిన వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాను అని అంటున్నారు. కానీ దేవుడు సన్నిధి మాత్రం వారికి ఇవ్వాలంటున్నారు. ఈరోజు ఈ నా జీవితాల్లో అన్నీ ఉన్నట్టు, ఆస్తి అంతస్తులు, అందము, ఆరోగ్యము, ఉద్యోగము, డబ్బు, భార్య, భర్త, సంతానము, తల్లిదండ్రులు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నారా? శత్రువులు హాని చేయకుండా దేవుడు కాపాడుతున్నారు. కానీ దేవుడు ఉన్నారా? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అన్ని వాగ్దానాలు నీ నా జీవితాల్లో నెరవేరుతున్నాయి. కానీ దేవుడి యొక్క సన్నిధి నీ నా జీవితాల్లో ఉందా? ఏ ఆభరణాలైతే, ఏ మంచి బట్టలైతే ఇశ్రాయేలు దేశస్తులు తొలగించుకున్నారు, ఆ విధంగా మన జీవితాల్లో పాపాన్ని మనం తొలగించుకోగలుగుతున్నామా? దేవుడు అన్న మాట, ఆ గుడారాలలో నేను రాను, ఎందుకంటే మీరు నన్ను గనపరచలేదు. ప్రత్యక్షంగా ఒక గుడారం ఉండాలి, దాంట్లోనే దేవుడు మహిమని మోషే గారు ఒక స్నేహితుడు వలె వారు చూశారు. ఒక స్నేహితుడు వలె వారు మాట్లాడారు. నీ స్నేహితుడు, నా స్నేహితుడు ఎవరు? జీవం కలిగిన దేవుడా, నీకోసం నా కోసం నిస్వార్థంగా మరణించిన దేవుడా, నీకోసం నా కోసమైన పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేసిన దేవుడా, నిత్యము నిన్ను నన్ను ఒక మంచి మార్గంలో నడిపించాలని, వెలుగు కలిగిన జీవితము ఇవ్వాలని తాపత్రపడే దేవుడా, నీ కొరకు నా కొరకు ప్రతి క్షణము వేచి చూచి కనికరం కలిగిన దేవుడా, అలాంటి దేవుడా స్నేహితుడు లేకపోతే స్నేహం అనే ముసుగులో పాపము చేయాలి, తాగాలి, శరీరాన్ని అప్పజెప్పాలి, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించాలనే వారా? ఈరోజు కానీ నీ స్నేహితుడు ఎవరని నువ్వు ప్రశ్నించుకోగలుగుతున్నావా? నీ సంఘానికన్నా నువ్వు వెళ్ళావా? ఏదో పేరుకి సంఘానికి వెళ్ళి చెలమా నీ శరీరాన్ని నువ్వు అప్పజెప్పావు. ఎలాంటి ప్రేమ ప్రపోజల్స్ నువ్వు ఒప్పుకున్నావు? దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు ఎవరి పక్షానని. ఆర్ యు యాక్సెప్టింగ్ దట్ ప్రపోజల్ ఆఫ్ గాడ్? దేవుడు నిన్ను నన్ను కూడా అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జీవం కలిగిన దేవుడు, మీరు ఒక ఆలయం వలె ఉండాలి, నేను మిమ్మల్ని నా కుమారుడుగా కుమార్తెగా చేసుకుంటాను, మీరు వారి నుంచి బయటకి రండి అని దేవుడు నీకు నాకు కూడా పిలుపునిస్తుంటే, తమ్ముడు, చెల్లెమాకాయనే ఆ ప్రపోజల్ని మీరు ఒప్పుకుంటున్నారా? లేకపోతే అక్రమ సంబంధాలపై, లోకానుసారమైన సంబంధాల వైపే మీరు నేను వెళ్తున్నామా? ఈరోజు దేవుడి యొక్క మహిమని చూడాలి, దేవుడి యొక్క సన్నిధిని నా జీవితాలలో ఉండాలి. ఏ కృప, ఏ కనికరము, ఏ క్షమించే గుణము దేవుడికి కలిగి ఉంది, అలాంటి గుణము నీ నా జీవితాల్లో రావాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున, ఎవరెక్కడున్నా రూమ్స్ లో ఉన్నారమ్మనండి. నిజమైన స్నేహితుడు, నిస్వార్థంగా ఉండే స్నేహితుడు ఆ దేవుడు ఈరోజు పిలిపిస్తున్నాడు. మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఇశ్రాయేలు దేశస్తులకి కలగని భాగ్యం నీకు నాకు కలిగింది. పాపిగా ఉన్నప్పుడే దేవుడు ఆయన మహిమని మన జీవితాల్లో చూపెట్టాలని. పాపిగా ఉన్నప్పుడే క్రీస్తు లోకంలోకి వచ్చారు. పాపిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను హత్తుకొని పరిశుద్ధ రక్తాన్ని త్యాగం చేశారు. ఈరోజు ఏ దేవుడైతే ఒక స్నేహితుడు వలె నిన్ను నన్ను చూస్తున్నారు, ఏ దేవుడైతే నీతో నాతో సహవాసము చేయాలని, ఏ దేవుడైతే ఈరోజు నీకు నాకు ఒక ప్రపోజల్ ఇస్తున్నారు, నేను మిమ్మల్ని నా కుమారుడు కుమార్తెగా ఒక ఆలయంగా చేయాలని ఆశ కలిగినది. ఈరోజు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసుకొని దేవుడి యొక్క సన్నిధి నీకు, నా కుటుంబంలో, నీ నా వైవాహిక జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, అతి ముఖ్యంగా సంఘంలో నింపబడి ఉండాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరొక